ఈరోజు నా ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్తున్నా. మా ప్లాన్ సడన్గా అవడంతో మాకు బస్సు ఏదో ఒకటి బుక్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ బస్ కూడా చాలా వర్స్ట్గా ఉంది అండ్ పికప్పింగ్ కూడా చాలా లేట్గా అయ్యింది. 8:30 అవగానే డిన్నర్ ఆపాడు. ఫస్ట్లీ బస్ మీద ఇంప్రెషన్తో ఇక్కడ ఫుడ్ కూడా వర్స్ట్గా ఉంటుంది అనుకున్నాను. ఎలాగో ఒకలా ఆపాడు కదా, ఇంకెందుకని మేము మూవ్ ఆన్ అయ్యాం. అండ్ ఇక్కడ ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ క్వాంటిటీ పరంగా అయితే ఇంకా బాగుంది. టమాటా మాత్రం ఫుడ్ అయితే చాలా బాగుంది. అట్ లాస్ట్ మేమైతే తిరుపతి వచ్చేసరికి 2 o'clock అయింది ఆఫ్టర్నూన్. చాలా లేట్గా 18 hours అయింది తీసుకోవడానికి. ఫైనలీ తిరుపతి. ఇంకా తిరుపతి రీచ్ అవ్వగానే మేము ఫస్ట్ ఏం చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ లగేజ్ పెట్టేసి ఏదైనా భోజనం చేసి మేమైతే మెట్ల మార్గంగా నడడానికి వెళ్తాము. కానీ మా డౌట్ ఏంటంటే ఇక్కడ లగేజ్ పెడితే పైకి వస్తుంది రాదని మా డౌట్. నేను వస్తుందని వీళ్ళైతే రాదని. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అడుగుతాను ఏంటని. ఫస్ట్ అనమాట. లగేజ్ అడ్డానికి వెళ్ళాం కదా, లగేజ్ పైకి వస్తుందట. సో ఇప్పుడు మేము స్నానం చేసి ఎలాగెళ్ళాలి అనేది క్వశ్చన్ మాకు. అయితే కొండమీదకి వచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ విష్ణు నివాసంకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ స్నానాలకి అవ్వట్లేదు. విష్ణు నివాసం దగ్గర లాకర్ ఉంటుంది, స్నానాలు చేయొచ్చు. అక్కడ మళ్ళీ బ్యాగ్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. అది మీరు డైరెక్ట్గా వచ్చేద్దు, ఒకవేళ వస్తే అయిపోతారు. ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా అలిపిరికి అయితే బస్సులు ఉంటాయంట. మాకు తెలియక అటు తిరిగేసాం. సో ఇప్పుడైతే మళ్ళీ బస్సులో వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఏటవుతుందో. మంది క్రౌడ్ చాలా ఫుల్గా ఉన్నారు. మేబీ రూమ్ టికెట్స్ అనుకుంటా. నాకు తెలిసి రూమ్స్ అయితే పైన కూడా ఇస్తారు. మరి పైకి వెళ్ళిన తర్వాత క్లారిటీ తెలుస్తుంది ఏంటంటే. మొన్న వీళ్ళందరూ భోజనంకి లైన్ కాశారు. విష్ణు నివాసంలో భోజనం మధ్యాహ్నం పూట కూడా పెడుతున్నారు అనమాట. నాకైతే ఇది ఫస్ట్ టైము, నాకైతే తెలీదు. ఫైనలీ మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మెట్ల మార్గానికి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ మేము ఏ ప్లానింగ్ లేకుండా వచ్చేసాము. తర్వాత ఏంటంటే మాకు ప్లానింగ్ లేదు కాబట్టి మేము ఫస్ట్ డైరెక్ట్గా అలిపిరి మెట్లకి వెళ్ళిపోవడం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం, ఇదంతా తిరగడమే ఒక ఇదైపోయింది. బ్యాగ్స్ మీరు పెట్టిన తర్వాత ఇలాంటి స్లిప్పులకి మీరు ఫొటోస్ తీసుకోవాలి. లేకపోతే చెప్తున్నాను, బై ఛాన్స్ మీరు పోయే ఛాన్స్ కూడా ఉంది. కూడా ఇస్తారు, దానికి కూడా మీరు ఫొటోస్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. 4:50 అవుతుంది టైము. ఇప్పుడు ఎన్ని గంటలు పడుతుందో చూద్దాం. మళ్ళీ ఏడుకొండలవాడ స్వామి దగ్గరికి చాలా ఈజీగా ఉందా? ముందు మాట్లాడుతుంది, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. లాస్ట్ 6 months బ్యాక్ నేను వచ్చేటప్పుడు ఎలాగైతే లేదు, ఇప్పుడైతే ప్రతి గుడి కనెక్ట్ చేసి అప్పుడు మనకి స్టార్ట్ చేస్తున్నారు. అలా అర్థం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక మనిషి చెప్పులు వేసుకొని మరీ ఎక్కడానికి స్టార్ట్ అయ్యాడు అనమాట. వాడైతే మన తెలుగుడు కాదు, ఎవడో హిందీవాడు. వాళ్ళైతే ఆపేసి నువ్వు ఎక్కద్రా బాబు, జస్ట్ దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు చాలు అని అంటున్నారు. విచిత్రం ఏంటంటే నేను ఎక్కలేను అనుకున్నాను, బట్ నేను ఎక్కిపోతున్నాను, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. పుష్ అనుకుని టాటా గ్లూకోజుల మీద టాటా గ్లూకోజులు లేదా వాటర్ తగిడమే పని. చూడండి ఎంత ఫాస్ట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. ఈ పాప చూడండి, ఈ పాప ఎంత బాగా ఎడుతుందో. నేనే మోస్తున్నాను, దీని బరువు నేనే మోస్తున్నాను. అలా ఉంది. ఈ మెట్లు చూసిన తర్వాత ఎప్పుడైనా తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు కూర్చోవద్దు. కూర్చోడానికి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మీరు ఎప్పుడైనా కూర్చున్న తర్వాత మళ్ళీ లెగిసి నడాలంటే నడిసే ముందు ఒక 5 minutes లేచి నించొని అలా నించుంటే తర్వాత మీకు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఈజీగా నడగలరు. మీరు కూర్చుని వెంటనే లేచి నడిస్తారనుకోండి, మళ్ళీ కూర్చుని పోతారు. పోయిన టైం మీరు చూసుకున్నట్లయితే మనకు దర్శనం టికెట్లు అక్కడ ఇచ్చారు, ఇలా పంపించారు. ఇప్పుడు తీసేసి డైరెక్ట్గా కొండ మీద ఇస్తున్నారు. ఎక్కడ ఇచ్చారు అప్పుడు దర్శనం టికెట్స్, ఇప్పుడైతే ఇవ్వట్లేదు. ఫస్ట్ మేము అనుకున్న మెట్లు అయితే వచ్చేసాయి. మా వాళ్ళు పరిగెట్టేస్తాను అంటారు అందరూ. 2200 తర్వాత ఫ్లాట్ సర్ఫేసెస్ వచ్చాయి. సో ఈజీగా నడగలుగుతున్నారు. మా వాళ్ళు ఈ లోపల 4 బాటిల్ వాటర్, ఎన్ని టాటా గ్లూకోజ్లు లేపేశారు. నా టాటా గ్లూకోజ్లు చాక్లెట్లు అయితే లెక్కలు లేపేశారు మొత్తం. నా వెనకాల బ్యాచ్ కనిపిస్తుంది కదా మీకు, రీల్స్లో చూస్తాం కదా, మేము వచ్చాము ఇలా పరసిపోయింది మాకు డబ్బులు కావాలని. సేమ్ అదే బ్యాచ్. నేను చాలాసార్లు అనుకుంటున్నాను లైక్ ఏంటంటే ఇవన్నీ ఫేక్ వెళ్ళే ఆవిడ రీచ్ కోసం చేస్తారని, కానీ నా కళ్ళతో చూసాను ఫుల్ ఫేక్. ఆంజనేయ స్వామి వరకు వచ్చేసాం. ఇన్స్టాలో మోస్ట్ వైరల్ స్పాట్ ఇదే కదా. ఫైనలీ మేమైతే మెట్ల మార్గాన్ని కంప్లీట్ చేస్తాం. రాత్రి 10 అవుతుంది. ఇప్పుడు
మోర్ దెన్ 5 అవర్స్ 5.5 అవర్స్ పడింది మాకైతే కంప్లీట్ చేయడానికి. నైట్ రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము దర్శనానికి. ఫస్ట్ మేమైతే వరాహస్వామి దర్శనానికి వెళ్ళాము. తిరుమలలో కొండపైన ఫ్రీ బస్సెస్ చాలా ఉంటాయి, మీరు యూజ్ చేసుకోండి. ఈ ట్యాక్సీలకి వీటికి ఏంటంటే ఓవర్ చార్జ్ చేస్తున్నారు, అదైతే కరెక్ట్ కాదు. మీరు తిరుమల బస్సెస్ని యూజ్ చేయండి. వరాహస్వామి దర్శనం అయిపోయాక మేము డైరెక్ట్గా ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ రీ ఎంట్రీ అని ఒక ఆప్షన్ ఉంది, దానికోసం తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ లాస్ట్ మాకైతే దర్శనం 6 అవర్స్ పట్టింది. దర్శనం అయ్యేసరికి 6 అవర్స్ పట్టింది మాకు దర్శనానికి. సో ఇక్కడ ఏంటంటే రీ ఎంట్రీ అనేది ఒక మ్యాజిక్. రీ ఎంట్రీ దర్శనానికి వస్తాయండి. రీ ఎంట్రీ అయితే మోస్ట్లీ లైక్ మాకైతే 6 అవర్స్ పట్టింది రీ ఎంట్రీకి వెళ్ళాం. రీ ఎంట్రీ అయితే మీరు కరెక్ట్ టైం కంటే టైంకి రావాలి. ఇక్కడ కూడా టైం మ్యాటర్ కాదు, సమ్ టైమ్స్ టైం కన్నా హాల్. ఇప్పుడు మీకు రీ ఎంట్రీలో 9 హాల్ ఇచ్చాడంటే 9 హాల్ ఏ టైంకి వదులుతారో అప్పుడే మీకు రీ ఎంట్రీ ఉంటుంది అనమాట. రీసెంట్గా ఈ రీ ఎంట్రీ అనేది బాగా వైరల్ అయింది కదా, మీకు ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. మీకు టోకెన్ ఇచ్చేటప్పుడు ఒక టైంతో పాటు హాల్ కూడా మెన్షన్ చేస్తారు. అక్కడ ఈ హాల్ అనేది ఏ టైంకి వదిలితే ఆ టైంకి మీరు వెళ్ళిపోవచ్చు. అక్కడ ఇచ్చే టైం బట్టి కాదు, అక్కడ హాల్ని వదిలే టైం మీరు వెళ్ళాలి. బట్ మీకు ఇంకోటి చెప్తా, నేను రీ ఎంట్రీ కాకుండా డైరెక్ట్ ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోయా. నాకు నైట్ 10:45కి ఇచ్చారు, బట్ నాకు 6 అవర్స్లో అయిపోయింది దర్శనం. అక్కడ నేను లెక్కేసుకుంటే నాకు 14 అవర్స్ పట్టాలి, బట్ నాకు 6 అవర్స్లో అయిపోయింది దర్శనం. దీన్ని బట్టి చూస్తే రీ ఎంట్రీ కూడా సమ్ టైమ్స్ వేస్టే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.